కొన్నాళ్ల తర్వాత ఒక సెలవు రోజున ఒక ప్రభాత వేళ చలి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. జానకిరామయ్య గారు పొద్దున్నే గూడుబండిని పంపించారు రజనీకాంత్ వాళ్ళ కోసం. ముగ్గురికి ఈ ప్రయాణం సరదాగా అనిపిస్తోంది. ముఖ్యంగా రాజ్యలక్ష్మికి. ఆ ఊళ్ళోకి కారు వెళ్ళదు. ఏరు అడ్డం. ఏటి నీళ్లలో ఎద్దులు బండిని లాగేస్తాయి. బండిలో ప్రయాణం సరదాగానే ఉంది. ఏరు సమీపిస్తోంది. తూర్పున సూర్యోదయం అవుతోంది. ప్రకృతి పులకించిపోతున్నట్లు, తదాత్మత చెందుతున్నట్లు ఆ దృశ్యం అనుభవిస్తున్న వారికి ఆనందం కలుగుతోంది. లేత అరుణ కిరణాలు పడి మున్నేటి నీళ్లు తళతళలాడుతున్నాయి. చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన దృశ్యకావ్యంలా హృద్యంగా ఉన్నాయి ఆ పరిసరాలు. ఒడ్డున ఉన్న పున్నాగ చెట్టు నిండా పూలే. చెట్టు కింద పూలు రాలున్నాయి కొన్ని. చెట్టు పూలబారానికి కాస్త వంగి ఏటి నీటిలో తన ప్రతిబింబం చూసుకుంటోంది. దూరాన కనిపిస్తోంది మామిడి తోట. తోట పక్కనుండే పారుతూ తీరానికి తెల్లని వెండిలా మెరుస్తోన్న మున్నేటిపాయ కనులకి ఇంపుగా, మనసుకి విందుగా ఉంది. దూరాన ఏవో పల్లె పదాలు పాడుకుంటూ చాకలివాళ్లు బట్టలు ఉతుక్కుంటున్నారు. ప్రకృతి సౌందర్యం అంటూ రాస్తారు కవులు. ఇదిగో ఇలాంటి కమనీయమైన దృశ్యాలే కవిని ఉత్తేజపరిచి కవితలకు ప్రేరేపిస్తాయి. బండి ఇసుకలో నడుస్తోంది. హుషారైన గిత్తలు లయబద్ధంగా నడుస్తున్నాయి. మెళ్ళో మువ్వల ధ్వని సంగీతంలా ఉంది. హాయ్ హాయ్, ఎంత బాగుందో ఇక్కడ! సంతోషం ప్రకటించింది రాగిణి. రాజ్యలక్ష్మికి ఎంతో ఉల్లాసంగా ఉంది. పరిసరాలను ఎంతో ముగ్ధురాలై చూస్తోంది. చాలా జ్ఞాపకాలు, బాల్య స్మృతులు మదిలో సందడి చేస్తున్నాయి. బాల్యంలో ఆమె పాలెంలో తాతగారింట పెరిగింది. అందుకే ఆమెకి ఈ ప్రాంతం పరిచయమైందిగా అనిపిస్తోంది. దిగి కాసేపు ఇసుకలో నడుద్దామా అంది భర్తతో. అమ్మా, నేను దిగుతా అంది రాగిణి. ఇసుకలో నడవడం తేలికనుకున్నావా? బండిలో కూర్చుంటే కనపడవా నువ్వు వెర్రెత్తిపోయి చూసే అందాలన్నీ అన్నాడు రజనీకాంత్. పోన్లేండి బాబు, అమ్మగారు సరదా పడుతున్నారు, దిగనేయండి అంటూ బండి తోలుతున్న మల్లన్న బండి ఆపాడు. రజనీకాంత్ మాటలకు ఆమె ఉత్సాహం మీద నీళ్లు చిలకరించినట్లయింది. ఆ మాటలకు ఆమె మనసు నొచ్చుకుంది. తానింత సెంటిమెంటల్గా ఉండడం మంచిది కాదేమోనని ప్రతి ఆశాభంగానికి అనుకుంటుంది. కానీ లాభం లేదు. తామెప్పుడు ఇంతేనా? తమ మనస్తత్వాలు ఎప్పుడు తూర్పు పడమర్లేనా? కలవ్వా? ఆగిన బండిలో నుంచి నెమ్మదిగా దిగింది రాజ్యలక్ష్మి. రాగిణిని రజనీకాంత్ ఎత్తి కింద దింపాడు. రాగిణికేంటో మహా సరదాగా ఉంది. పరుగులు పెట్టాలనిపిస్తోంది ఆ అమ్మాయికి. ఇంత అందమైన ప్రకృతిలో పక్కపక్కన నడుస్తూ కబుర్లు చెప్పుకుంటుంటే ఎంత హుషారుగా ఉంటుంది అని రాజ్యలక్ష్మి భావన. రజనీకాంత్కు అటువంటి సరదాలు తక్కువ. బయటకు వచ్చినప్పుడు అసలు అలాంటి సరదాలు ఆయనకి పుట్టవు, తట్టవు. అతడు బండి మల్లనతో మాట్లాడుతున్నాడు. అక్కడ పొలాల గురించి, పంటల గురించి, ఊరి గురించి. మూనేరు 4-5 పాయలుగా చీలి పారుతోంది. తళతళ వెండిలా మెరిసిపోతున్న నీటి పాయలో తల్లి కూతుళ్ళిద్దరూ దిగారు. చల్లని నీళ్లు వాళ్ళని ఆప్యాయంగా స్పృశించాయి. ఏరు పెద్ద లోతు లేదు. వర్షాకాలంలో సముద్రంలా నిండుగా ప్రవహించే మున్నేరు కాస్త ఉధృతం తగ్గి ప్రవహిస్తోంది ఈ శీతాకాలంలో. కిలకిల కలకలా నవ్వుతూ, నీళ్లని చేత్తో తడుతూ, నీళ్లని పైకి సరదాగా చిమ్ముతూ ఆడుకుంది రాగిణి. బండి గట్టెక్కింది. రజనీకాంత్ సాయంతో ఇద్దరూ బండెక్కారు. జొన్న పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. కంకి బరువుకి వంగిపోతూ నిండు చోళాళ్లను తలపిస్తున్నాయి. గాలికి తలలుపుతూ వయ్యారాలు వలకపోతున్నాయి. అంతా చూడ్డానికి రమ్యంగా ఆకుపచ్చని రంగు పరిచినట్లుగా ఉంది. ఈ ప్రాంతంలో మెట్టపొలాలెక్కువ. అదృష్టం బాగుండి వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. అంతా భగవంతుడి దయ. పంట పండకపోతే రైతు ముఖం వాడుతుంది. పొలాలకు, పంటలకు వర్షమే ఆధారం. పక్కన ఏటిలో ఇంత నీరు పెట్టుకుని పిచ్చి ప్రజలు వర్షం మీద ఆధారపడ్డమేమిటి? లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా. గవర్నమెంట్ చెయ్యాలి ఆ ఏర్పాటు. ఓట్లు దండుకోవడానికి వస్తారు గాని ఇలాంటి సదుపాయాలకు ప్రయత్నించరు. పెద్దగా చదువుల్లేని రైతుల్ని ప్రభుత్వం ఆదుకుని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తే రైతు నేలలో బంగారం పండిస్తాడు అన్నాడు రజనీకాంత్. మల్లన్నకు ఆ మాటలు సగం అర్థం కాలేదు. ఆ పక్క బ్రిడ్జి కడతారట బాబుగారు, ఊళ్ళోకి బస్సులు రావాలింక అన్నాడు. పల్లెటూళ్ళు చాలా బాగుంటాయి. అందులో ఈ ఊరు మరీ బాగుంది అంది రాజ్యలక్ష్మి. ఈ ఊరు మీ తాతగారిది కాబట్టి నీకెంత ఇష్టం, అవునా? నవ్వుతూ అన్నాడు రజనీకాంత్. పల్లెటూళ్ళల్లో అందమే కాదు, కలహాలు, కక్షలు, కార్పణ్యాలు కూడా ఉంటాయి. అవును, అవి ఎక్కడలేవులేండి. బండి పాలెంలో ప్రవేశించింది. ముందున్న ఒక 10 ఇళ్లు దాటి ఒక పెద్ద మొండువా లోగిలి ముందుకొచ్చాగింది. రాజ్యలక్ష్మి ఉత్సుకతతో చూస్తోంది. ఊరు మారిపోయినట్లుంది. దాదాపు 20 ఏళ్ల పైన అయింది తానా ఊరు వదిలి.
ఆమె మనసు నిండా ఎన్నో విచిత్రమైన జ్ఞాపకాలు, అనుభూతులు సందడి చేస్తున్నాయి. ఈ ఊరంటేనే గుండెల్లో పులకింత, మరేదో గిలిగింత. జన్మభూమి భావన ఇది? అవునేమో! బండి గేటు దాటి లోపలికి రావడం చూసి జానకిరామయ్య గబగబా ముందుకొచ్చాడు. రండి అంటూ రజనీకాంతుతో అంటూనే, మల్లన్న, ఆ కుర్చీ పీట పట్టురా అంటూ, రామ్మా అంటూ రాగిణిని దింపేశాడు హుషారుగా. మీ అమ్మాయి రాజ్యం దారిలో అందాలకే పులకించిపోయింది. ఇంట్లోకొస్తే ఇంకెక్కడి నుండి రానంటుందేమో. రజనీకాంత్ మేళమాడాడు. చిన్నతనంలో ఇక్కడ పెరిగిన అమ్మాయి కదా మరి, ఆయన సమర్థించాడు. రాజ్యాన్ని చూడగానే పూర్ణిమ సంతోషంగా వచ్చి ఆమె చేయి పట్టుకుంది. అక్క అంటూ. రాజ్యలక్ష్మి ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ఏమ్మా, ఎలా ఉన్నావు? బాగా చదువుకుంటున్నావా అంటూ పరామర్శించింది. ఇంతలో అనసూయమ్మ గబగబా వచ్చింది, చేటంత ముఖం చేసుకుని. రండమ్మ లోపలికి, అలవాట్లేని బండి ప్రయాణం ఒళ్ళంతా కుదిపేసి ఉంటుంది అంటూ. రాగిణి ఒక్క క్షణం బుద్ధిమంతురాల్లా కూర్చుందో లేదో పూర్ణిమ ఆమెను లోపలికి లాక్కుపోయింది. పూర్ణిమ చెల్లెళ్ళు ముగ్గురు రాగిణి చుట్టూ చేరారు. ఆమె వాళ్ళకి ఒక అపురూప వ్యక్తిలా గోచరించింది. ఆమె చెప్పే కబుర్లు వింటూ కూర్చున్నారు వాళ్ళు ఆనందంగా. పసిపిల్లలు అరమరికలు లేకుండా ఇట్టే కలిసిపోతారు. అనసూయమ్మ హడావిడి పడుతూ పూర్ణిమ సాయంతో అందరికీ పలహారాలు అందించింది. కాఫీల కార్యక్రమం ముగిసింది. జానకిరామయ్య, రజనీకాంత్ వరండాలో రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. ఊళ్ళో పెద్దలు కూడా ఒకళ్ళిద్దరొచ్చారు. రాజ్యలక్ష్మి పెరట్లోకి నడిచింది. అనసూయమ్మ ఎవరో రాజబంధువులొచ్చినట్లు ఏర్పాట్లు చేస్తోంది వంట మనిషి సాయంతో. ఆమె దగ్గర కాసేపు కూర్చుంది రాజ్యలక్ష్మి. పాడి పంట పుష్కలంగా ఉన్న కామందు జానకిరామయ్య బాబాయ్. లంకంత ఇల్లు, గేదెల దొడ్డి, ఆవులకి వేరే దొడ్డి, గిత్తలకి వేరే పెద్ద కొట్టం, ఇంటి ముందు అరకలు, బళ్ళు, ధాన్యపు పొరులు. అచ్చమైన రైతు లోగిలది. అనసూయమ్మ ఏవో సాంసారిక విషయాలు, పంట కబుర్లు చెబుతోంది. రాజ్యలక్ష్మి ఊ కొడుతోందే కాని మనసక్కడ లేదు. దాదాపు 20కి పైగా ఏళ్ల కిందట తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అప్పటి జ్ఞాపకాలు నెమరవేస్తోంది మనసు. ఇదే ఇల్లు, కాని ఇల్లాలు వేరు. అప్పుడు ఈ ఇంటికి గృహిణి అన్నపూర్ణ. తెల్లటి తెలుపు, మనిషి పొట్టిగా ఉండి ఎంతో కళగా ఉండేదామె. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ కలివిడిగా ఉంటూ ఉండేది. తన నవ్వులతో సెలయేటి గలగలను జ్ఞప్తికి తెస్తూ చైతన్య దీపంలా ఉండేది. బంధువులంటే ఎంతో మమకారం. అమ్మ తనతో ఎప్పుడూ అంటుండేది, అన్నపూర్ణ ఆ ఇంటికి లక్ష్మినే. బంధువులంటే ఎంత వెర్రి అభిమానమో, వెళితే విడిచిపెట్టదు కదా అని. అమ్మకు చెల్లెలి వరుస. స్వంత అక్కా చెల్లెళ్ళ కంటే ఎక్కువ ప్రీతిగా ఉండేవారట ఇద్దరు. రాజలక్ష్మికి అన్నపూర్ణ పిన్ని స్మృతిలోకి రావడంతో కళ్ళు చెమర్చాయి. అన్యమనస్కంగా ఉన్న ఆమెను చూసి, నీ మనసిక్కడ లేదులా ఉందమ్మాయి అంది అనసూయమ్మ. అన్నట్లు మధు ఏడమ్మా, ఎలా ఉన్నాడు? అనసూయమ్మ ముఖభంగిమ మారిపోయింది. పిచ్చివాడెలా ఉన్నాడని చెప్పమంటావు? అక్కడున్నాడు, అదిగో ఆ వెనక వరండాలో. వాడితో వాడి చేష్టలతో మేం పడే బాధ పగవాళ్ళకు కూడా వద్దు. రాణి కన్నీళ్లను తుడుచుకుందామె. రాజ్యలక్ష్మి లేచి వెనకున్న వరండాలోకొచ్చింది. వరండా చివర నులక మంచం మీద సరిగ్గా దుప్పటి కూడా పరిచిలేదు. ఆ నులకల్లోనే వెలకిల్లా పడుకుని పైకప్పు వంక చూస్తున్నాడు మధు. యుక్త వయస్కుడు, అందగాడే, కాని మానసిక స్థితి సరిగ్గా లేనివాడు. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చివాడు. మధును అలా చూస్తుంటే రాజ్యలక్ష్మికి మనసు అదోలా అయింది. ఎన్నెన్నో జ్ఞాపకాలు బాల్యంలో జరిగినవే కళ్ళ ముందు కదలాడుతున్నాయి. పాలెంలో భూస్వామి గోపాలరావు గారంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోనూ పెద్ద పేరు. 200 ఎకరాల భూమి, ఊళ్ళల్లో ఉన్న పలుకుబడి, రాజకీయాల్లో ఉన్న పాత్ర, ప్రజల్లో ప్రభుత్వంలో ఉన్న గౌరవ పదవులు చాలా ఉన్నాయి. కూతురు యశోదను ఆ సంవత్సరమే డాక్టర్ డిగ్రీ తెచ్చుకున్న రామచంద్రమూర్తికి బోల్డు కట్నమిచ్చి అట్టహాసంగా 5 రోజుల పెళ్లి చేశాడు. ఆ 5 రోజులు చుట్టుపక్కల గ్రామాలకి అన్నదానం జరిగిందని అమ్మమ్మ కథలు కథలుగా వర్ణించి చెబుతుండేది. రామచంద్రమూర్తి గవర్నమెంట్ ఉద్యోగానికి అసలు ప్రయత్నించలేదు. కొన్నాళ్లు గుంటూరులోనే ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత స్వంతంగా వాళ్ళ ఊరు తెనాల్లో ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. హస్తవాసి మంచిదని పేరు రావడంతో ఆయన ప్రాక్టీస్ బాగా రుద్దయింది. మొదటి సంతానం రాజ్యలక్ష్మి పుట్టాక ఇంకా బాగా కలిసొచ్చింది. రాజ్యలక్ష్మికి 2 ఏళ్లు నిండకుండానే యశోదకు మరో పాప పుట్టింది. కాన్పు కష్టమైంది. యశోద ఆరోగ్యం పాడైంది. కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. కూతురికి బాగయ్యే వరకు తల్లి అక్కడే ఉండి, 2 పిల్లలతో నువ్వు చేయలేవు యశోద, రాజ్యాన్ని నా దగ్గర ఉంచుకుంటాను అని నచ్చజెప్పి తనతో పాలింకు తీసుకొచ్చింది. అల్లుడి మౌనం అర్ధాంగీకారం అన్నట్లు ఊరుకున్నాడు. తాతగారింటి రాజ్యలక్ష్మి ఆడింది ఆట, పాడింది పాట. ఆ అమ్మాయి అంటే వారికి అమిత గారాభం.
తాత, తాత కంటే అమ్మమ్మ ఆమెను అరచేతిలో పెట్టుకున్న రీతిగా సాకారు. రాజ్యలక్ష్మి పేరుకి తాతగారింట్లో పెరిగిన రోజులో ఎక్కువ భాగం అన్నపూర్ణ పిన్ని ఇంట్లోనే ఆడుకుంటూ ఉండేది. ఆమెకు రాజ్యం అంటే ఎంతో అభిమానం. అంత క్రితపు సంవత్సరమే పెళ్ళై కాపురానికొచ్చిందామె. పెద్ద సోగకళ్ళు, మంచి రంగు రూపంతో చూడచక్కగా ఉండేది. పిన్నిని చూడగానే ఆమె మీదకి చెంగున దూకేది రాజ్యలక్ష్మి. స్వతహాగా ప్రేమమయ్యామె. ఎప్పుడూ విసుక్కునేది కాదు. రాజ్యాన్ని ఎత్తుకుని తిప్పుతూ, కబుర్లు చెబుతూ ఆడిస్తూ ఉండేది. జోలపాడి నిద్రపుచ్చేది. గోరుముద్దలు తినిపించేది. అదేంటి అన్నపూర్ణ, పిల్లను పెంచుతానని నేను తీసుకొస్తే ఈ దురాక్రమణేంటి అనేది అమ్మమ్మ తెచ్చిపెట్టుకున్న కోపంతో. అన్నపూర్ణ నవ్వుతూ, నువ్వు పెద్దదానివైపోయావమ్మా, విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఇంకా పసిపిల్లతో ఏం అవస్థపడతావు? ఈ దుడుకు పిల్ల నీకు లొంగుతుందా? నన్నే ఎంత విసిగిస్తుందని అంటూ రాజ్యలక్ష్మితో దోబూచులాడుతూ అమ్మమ్మను ఆటలు పట్టించేది. అమ్మమ్మకి పని తీరేది కాదు. వ్యవసాయ పనులు, పాలేర్లు, చదువుకుంటున్న కొడుకులు, వారి రాకపోకలు, బస్తీ నుండి భర్త రాజకీయాలు, వచ్చిపోయే బంధువులు, స్నేహితులు, అతిథులు, వీటన్నింటితో తలమునకలవుతూ, పోనీలే, ఈ పనుల హడావిడిలో నేను చేసే ఆలనా పాలనా కన్నా అన్నపూర్ణే పాపకి సరైన పోషణ చేయగలదు అనుకునేదావిడ. చీకటి పడుతుంటే లాంతర పుచ్చుకుని పాలేరు పాపాయి గారి కోసం వచ్చేవాడు. పాపగారున్నారా అమ్మగారు అంటూ. ఈ పాపాయమ్మగారు మహా దూకుడు వారండి. ఒక పట్టాన దొరకరు కదండమ్మా, ఎక్కడ వెతకనండమ్మా అంటూ పోబోతుంటే తాను పకపక నవ్వుకుంటూ బయటపడేది. చూడండి అమ్మగారు, పాపాయమ్మగారు నన్ను ఏలకోళం చేస్తున్నారు అని ఫిర్యాదు చేసేవాడు వాడు. ఆ రోజులు ఎంత అమాయకంగా, ఆహ్లాదకరంగా ఉండేవి. చీకు చింత ఎరుగని రోజులవి. బరువు బాధ్యత తెలియని బంగారు కాలమది. తాతగారికి పెద్ద పెద్ద మీసాలుండేవి. భారీ విగ్రహం. ఆ చిన్ని మనసులో తాతను చూస్తే భయం. ఆయన నవ్వుతూ పిలిస్తే తప్ప ఆయన దగ్గరికి వెళ్లేది కాదు. ఆయన ఎప్పుడూ బిజీ. మనవరాలతో ఆడుకునే తీరిక ఆయనకి లేదు, దొరకదు. రేఖ తర్వాత 4, 5 ఏళ్లకు రజని పుట్టింది. అమ్మమ్మ రాజ్యంతో సహా వెళ్ళి ఒక నెల రోజులుండొచ్చింది. రేఖ కాన్వెంట్కి వెళుతోంది. రాజ్యాన్ని కూడా పంపాలి. రాజ్యాన్ని ఇక్కడుంచి వెళ్ళమ్మా, అక్కడేమీ చదువు అబ్బుతున్నట్టు లేదు అంది యశోద. రాజ్యాన్ని మాస్టర్ని పెట్టి చదివిస్తున్నామే. దీంతో నాకు బాగా అలవాటైపోయింది. వచ్చే ఏడాది పంపుతానులే. చిన్నపిల్లలతో నీకు యాతనగానే ఉంటుంది కదమ్మా అంది అమ్మమ్మ. యశోద విని ఊరుకుంది. డాక్టర్ గారికి మంచి ప్రాక్టీస్ ఉంది. డబ్బు, కీర్తి వస్తున్నాయి. ఆయన ఇంటి విషయాలు అసలు పట్టించుకోడు. ఊపిరి సలపనంత పని. అందుకని యశోద రాజ్యం విషయంలో గట్టిగా అనలేకపోయింది. మాస్టర్ ఒక ఆయనొచ్చి కాసేపు కూర్చోబెట్టి చదువు చెప్పేవారు. అప్పుడప్పుడు అన్నపూర్ణ కూర్చోబెట్టి చదివిస్తూ ఉండేది. మీ నాన్నగారు పెద్ద డాక్టరు, నువ్వు బాగా చదువుకోవాలి. లేకపోతే అందరూ ఎగతాళి చేస్తారమ్మా. నువ్వు చాలా పెద్ద చదువులు చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ లాలించి చదివిస్తూ ఉండేది. పద్యాలు, ఎక్కాలు నేర్పుతూ ఉండేది. అన్నపూర్ణ పిన్ని లేవడం లేదు. బద్ధకంగా పడుకునుంటోంది. నీరసంగా వేలాడిపోతుంది. ఆమె అలా ఉంటే రాజ్యలక్ష్మికి అసలు తోచడం లేదు. కాలుగాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతోంది. అమ్మమ్మ నవ్వింది అన్నపూర్ణం చూసి. ఏ అమ్మ పూర్ణమ్మ తల్లి, ఎన్నాళ్లకు నీ కోరిక తీరబోతోంది. నువ్వు తల్లివి కాబోతున్నావు అంటూ పుల్లని అధరువులు చేసి ఇస్తూ ఉండేది. ఒక రోజున జానకిరామయ్య గారు బండి కట్టించి నందిగామ హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించారు. వారు గర్భవతి అని చెప్పారు. నీరసంగా ఉన్నారు. బలమైన ఆహారం తింటూ ఉండాలి అని టానిక్కులు రాశారు. శుష్కమైన పిన్ని ముఖంలో ఏదో కళ, మరేదో ఆకర్షణ. అది ఆనందం వల్లొచ్చిన ఆకర్షణో, శరీరంలోని మార్పు వల్లొచ్చిన అందమో. రాజ్యలక్ష్మిని ఎత్తుకుని ఒకటే ముద్దాడేది. ఏంటమ్మమ్మా, పిన్నికేమైంది? జబ్బు చేసిందా అని రాజ్యలక్ష్మి అమాయకంగా అడుగుతుంటే ఆవిడ నవ్వుతూ, నీలాంటి పాపాయి పుడుతుంది పిన్నికి అంది. ఒక శుభముహూర్తాన అన్నపూర్ణకు బాబు పుట్టాడు. ముద్దుగా, బొద్దుగా, ఎంతో అందంగా ఉన్నాడు. ఇంట్లో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. అంత సందడిలోనూ పసిబిడ్డ ఆలనా పాలనా చూస్తూ కూడా అన్నపూర్ణ రాజ్యాన్ని మర్చిపోయేది కాదు. నీ కొడుకుని చూసుకో పూర్ణ, రాజ్యం పెద్దదైపోయింది కదూ, నేను చూసుకోగలంలే అనేది అమ్మమ్మ. మీ పిల్లల్లాగా నా బాబుకి చదువు బాగా రావాలి. వస్తుందంటావా అమ్మా? మంచి చదువులొస్తే జీవితాలెంత బాగుంటాయి అంటూ ఉండేది అన్నపూర్ణ. నీ పిచ్చిగాని పూర్ణ, ఎప్పటి నుండే ఈ ఆలోచనలేమిటే తల్లి? వీడికి ఎంత భవిష్యత్తు రాసిపెట్టుందో ఎవరు చూసొచ్చారు? అన్నపూర్ణ కొడుక మజాకానా? పెద్ద చదువులు చదివించక ఊరుకుంటావా నువ్వు అంటూ నవ్వేదావిడ. తాతగారికి కోపం ఎక్కువ. ఒకసారి పాలేరు గంగులు రాలేదు. మిగిలిన పాలేర్లు అరకాలు కట్టుకుని పొలానికి వెళ్ళబోతున్నారు. వీడు రాడు, పొద్దెక్కుతోంది. తాతగారు కోపంతో మండిపడుతున్నారు. ఆఖరికి ముఖం వేలాడేసుకుని నీరసంగా నడుస్తూ వచ్చాడు గంగులు.
అగ్నిగోళంలో ఉన్న తాత వాణ్ణి బాగా కొట్టారు. వాడు కింద పడిపోయాడు. ఒళ్ళంతా రక్తం. తాతగారి చేతుల్లోని చెర్నాకోలకి బాగా పని తగిలింది ఆ రోజు. ఆ రోజుల్లో అంతే. పేదవాడి జీవితం పెత్తందారులకు లోకువ. తిట్టినా కొట్టినా నోరెత్తకూడదు. బూర్జువా తత్వాలు నరనరాన జీర్ణించుకున్న భూస్వామి చేసిన వికటాట హాసాలవి. అది అన్యాయమని వాళ్ళు అనుకోరు. వాడి ఇబ్బంది ఏమిటో అర్థం చేసుకోరు. ఆ బీభత్సమంతా చూసి చిన్నదైన రాజ్యలక్ష్మి విహ్వలైంది. భయపడిపోయింది. వెక్కి వెక్కి ఒకటే ఏడుపు. అమ్మమ్మ గబగబా వచ్చి రాజ్యాన్ని లోపలికి తీసుకుపోయింది. ఆ మధ్యాహ్నానికి పిల్లకు పెళ్ళున జ్వరం, పలవరింతలు, పరాకు మాటలు. అయ్యో రక్తం, తాత కొట్టొద్దు వాణ్ణి పాపం. ఇదే ఆలాపన. తగ్గినట్లే తగ్గి జ్వరం మళ్ళీ తిరగబెట్టింది. అన్నపూర్ణ పిన్ని బాబునెత్తుకునొచ్చి రాజ్యానికి కనిపెట్టుకునుండేది. పక్కన కూర్చుని కథలు కబుర్లు చెప్పేది. గుండెల్లో పెట్టుకుని ఓదార్చేది. మూడోసారి మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు అన్నపూర్ణంది, వాళ్ళ నాన్న పెద్ద డాక్టరాయే, కబురు చెయ్యమ్మా అని. ఆవిడ అనుమానం ఆ జ్వరం టైఫాయిడ్లోకి దింపుతుందేమోనని. అల్లుడు గారికి కబురు వెళ్లడం, భార్యాభర్తలిద్దరూ ఆగా మేఘాల మీదొచ్చి రాజ్యాన్ని తీసుకువెళ్ళిపోవడం వెంట వెంట జరిగిపోయాయి. వెళ్ళిపోతూ చిన్ని మధుని ఎన్ని ముద్దులు పెట్టుకుందో రాజ్యలక్ష్మి. బాబును నేను తీసుకెళ్ళిపోనా పిన్ని అనంటే అక్కడ చేరిన అమ్మలకలంతా ఒకటే నవ్వులు. ఆనాటి ముద్దులకే పసిపాపాయా ఈ మధు. అయ్యో భగవాన్, ఈ సంసారంలో ఇన్ని మార్పులెలా కల్పించావయ్యా. ఆమె మనసంతా భారంగా అయింది. అన్నపూర్ణ పిన్ని ఆశలు, కోరికలు, ఆశయాలు అన్నీ కలబోసి కూర్చుకున్న పూలమాల గాలికి చిందరవందరై ముక్కలు ముక్కలైపోయింది. మధుకు జరిగిన ప్రమాదం సంగతి అమ్మమ్మ చెప్పగా వింది తను. నాగుల చవితికి పుట్లో పాలు పోయాలని తాతగారి నారింజ తోటకు వెళ్లారు కొందరు ఆడవాళ్లు. తోటలో పురాతన కాలం నుండి ఉన్న పుట్టుంది. అందులో గోధుమ వన్నె తాచుపాముందని ప్రతీతి. అందరూ ఆ పుట్లోనే పాలు పోస్తారు. అన్నపూర్ణ పిన్ని అందరితో కలిసి తోటకు వెళ్ళింది. 4 ఏళ్ల మధు వెంట వెళ్ళాడు. పుట్టలో పాలు పోసే కార్యక్రమం అయ్యాక అందరూ మామిడి చెట్టు కింద కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. మగపిల్లలంతా కలిసి ఆడుకుంటున్నారు. దూరంగా వెళ్ళి చిలిపిగా చెట్లెక్కి దూకుతూ వినోదిస్తున్నారు. ఆ సందడిలో చిన్నవాడైన మధు చెట్టెక్కడం ఎవరూ గమనించలేదు. చెట్టెక్కిన మధు భయపడ్డాడు. చెట్టు పట్టు సడలింది. కింద దబీమని పడిపోయే స్పృహ తప్పాడు. పిల్లలంతా భయంతో బిగుసుకుపోయారు. ఎవరో పరుగునొచ్చి పెద్దవాళ్ళకి విషయం చెప్పారు. అన్నపూర్ణ కొయ్యబారిపోయింది. ఫిట్స్ వచ్చి విరుచుకు పడిపోయింది. మెలకు వచ్చాక రక్తసిక్తంగా ఉన్న కొడుకుని చూసి కన్నీరు మున్నీరైపోయిందామె. మధుని నందిగామ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కుట్లు పడ్డాయి తలకి. ప్రాణాపాయం తప్పింది. కాకపోతే తల రాయికి బలంగా కొట్టుకోవడం వల్ల పెద్ద దెబ్బ తగిలిందని, ఫలితం వేచి చూడాలని అన్నారు. ఏముంది ఫలితం? చూపులకి మనిషి బాగానే ఉన్నాడు. కానీ ఆ అబ్బాయి మానసిక పరిస్థితి పూర్తిగా పాడైపోయింది. మతి స్థిరం తప్పింది. ఏ పని ఎందుకు చేస్తాడో, ఎందుకు నవ్వుతాడో తెలీదు. తనలో తానే నవ్వుకుంటాడు. పునిరాగాలు తీస్తాడు. ఒక్కోసారి పెద్దగా అరుస్తాడు. ఆకలేసినా అడగడు. పెడితే తింటాడు. అంతే. అన్నపూర్ణ పూర్తిగా మారిపోయింది. అనుక్షణం పిల్లవాణ్ణి అంటిపెట్టుకుంటోంది. ఎప్పుడూ ముఖంలో చిరునవ్వు వాడకుండా అందరితో ఆప్యాయంగా ఉండే ఆమె ఉదాసీనంగా మారిపోయింది. తిండి తినక చిక్కి శల్యమైపోతోంది. జానకిరామయ్య ఆమెను ఓదార్చేవాడు. నువ్వు సరిగ్గా తినకపోతే వాణ్ణి చూస్తే ఓపుకొండదు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఉండేవాడు. మీకేం తెలుసునండి నా బాధ. వాడి మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలిలా సమూలంగా నాశనం కావడానికి నేను ఏం పాపం చేశాను? దైవాన్ని పూజిస్తూనే ఉన్నానే. దేవుడు అంటారు. ఎక్కడున్నాడండి దేవుడు? ఎక్కడున్నాడో పిలవండి. ఈ అన్యాయం ఏంటని నిలదీసి అడుగుతాను. నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు. అందరినీ నా వాళ్ళే అనుకున్నాను. ఇదా అండి నాకు దేవుడు చేసిన ప్రత్యుపకారం, ఇచ్చిన ప్రతిఫలం అంటూ ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. జానకిరామయ్య నిస్సహాయంగా ఆవేదనగా చూస్తున్నాడు. మధుకి ప్రమాదం జరిగాక ఆమె మానసిక స్థితి వర్ణించాలంటే ఒక్క వాక్యం చాలును. ఎప్పటినుంచో కొలిచే దేవుణ్ణి, చేసే పూజల్ని ఆమె మానేసింది. అంతే. ఏం మాట్లాడగలడు జానకిరామయ్య? బాధను దిగమింగి మధును ఒళ్ళో పడుకోబెట్టుకునేవాడు. నవ్వులు పువ్వులు సదా విరిసే ఆ ఇంట్లో ఇప్పుడు మౌనం రాజ్యం ఏలుతుంది. చిన్నపిల్లల్ని చేరదీసి వారందరితో ఆడుకునే అన్నపూర్ణ ఇంటికి పిల్లలెవరూ రావడం లేదు. మధుకి 5-6 ఏళ్ల వయసున్నప్పుడు అన్నపూర్ణ నెల తప్పింది. ఈసారి ఆడపిల్ల పుట్టింది. పాపను చూసి బలహీనంగా నవ్వుకునేది అన్నపూర్ణ. భర్తతో అనేది, నా జీవితం మూడైపోయిందనుకున్నాను సోమండి. మళ్ళీ నా జీవితంలోకి వెన్నెలొచ్చిందండి. మామూలు వెన్నెల కాదు, పౌర్ణమి వెన్నెల. దీన్ని చూడండి ఎంత మనోహరంగా నవ్వుతోందో. పున్నమి వెన్నెలలా హాయిగా ఉంది కదూ ఆ అమ్మాయి నవ్వు అంటూ పాపను భర్తకు చూపిస్తూ మురిపెంగా నవ్వింది అన్నపూర్ణ.
భార్య ముఖంలో కనిపించిన ఆ సంతోషానికి పులకించిపోయాడు జానకి రామయ్య. అకాల వసంతం ఇంట్లో వెల్లివిరిసినట్లుంది. అయితే ఆ అమ్మాయికి ఏం పేరు పెడదాం? ఆమననో, చంద్రికనో, పూర్ణిమ అనో పెడదామా? అన్నాడు ఆప్యాయంగా భార్య భుజం మీద తడుతూ. పూర్ణిమ బాగుందండి, నా పేరులో సగం అంటూ సంతోషంగా నవ్వుకుంది. అప్పట్నుంచి అన్నపూర్ణ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించేది. మా పూర్ణిమను చూసావా అమ్మా, ఎంత చురుకో, అప్పుడే ఊలు కొడుతోంది అంటూ అమ్మమ్మకు, ఇరుగు పొరుగులకు చూపించి మురిసిపోయేది. ఆ సమయంలోనే శాంత పెళ్ళయి ఆ ఊరికి కోడలుగా వచ్చింది. అన్నపూర్ణ వాళ్ళ ఇంటి దగ్గరే శాంత వాళ్ళిల్లు. ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళయ్యారు. పూర్ణిమను కొంతసేపు ఎత్తుకుంటూ తమ ఇంటికి తీసుకువెళుతూ చేదోడు వాదోడుగా ఉండేది శాంత. కొడుకు ప్రమాదం వల్ల గాయమైన ఆమె మనసుకి పూర్ణిమ పుట్టుక అమృతపు పోత అయింది. భగవాన్, నువ్వు లేవనుకున్నాను. అజ్ఞానంలో ఎండి మూడైందనుకున్న నా జీవితంలోకి ఈ చిరువెన్నెలను పంపావా తండ్రి అంటూ దేవదేవుడికి నమస్కారం చేస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండేదామె. కానీ పూర్ణిమకు సంవత్సరం తిరగకుండానే ఆమె జ్వరంతో మంచం పట్టింది. వారం రోజుల తర్వాత కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ స్థితిలోనే ప్రాణం పోయింది. చనిపోయే ముందు మధు, పాప అంటూనే కళ్ళు మూసి తెరిచి, మీరు మళ్ళీ పెళ్ళి అంటూ ఆగింది. అలా మాట్లాడకపోర్నా, నేను తట్టుకోలేను అంటూ విలపించాడు జానకి రామయ్య. ఆయన వంకే చూస్తూ పట్టుకున్న ఆయన చేయిని వదలకుండానే ప్రాణాలు వదిలేసింది అన్నపూర్ణ. అన్నపూర్ణ చనిపోయిన ఏడాదిలోపే జానకిరామయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ పెళ్ళొద్దు, అన్నపూర్ణ స్థానం మరొకరికి ఇవ్వలేను అని ఎంత అనుకున్నా స్నేహితులు, బంధువుల సలహాలకు, ముఖ్యంగా పరిస్థితులకు తలొగ్గి అనసూయకు తాళి కట్టి భారీగా ఇంటికి తెచ్చుకున్నాడు. లంకంత లోగిలి వ్యవసాయం, ఇంట్లో పాలేర్లు, వాళ్ళ తిండి తిప్పలు, ఇద్దరు పసిపిల్లలు, ఈ బాదరబందీ అంతా ఎవరు ఎన్నాళ్ళు చూస్తారు గనక అందుకే పెళ్లి చేసుకోక తప్పలేదు. భారీగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది అనసూయమ్మ. పెళ్ళైన కొత్తలో పిల్లల్ని బాగానే చూసిందామె. తనకి వరుసగా 3 కూతుళ్ళు పుట్టాక ఆమె ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. సవతి పిల్లలు ఇప్పుడు ఆమెకు పరమ శత్రువులుగా కనిపిస్తున్నారు. మధుకు స్పష్టంగా తెలీదు కానీ పూర్ణిమ అనుభవిస్తోంది సవతి తల్లి పెట్టే కష్టాలన్నీ. తాను విన్నవి చూసినవి అన్నీ కలబోసి స్మృతి పదంలో దర్శిస్తోన్న రాజ్యలక్ష్మి పిల్లల కలకల నవ్వుల సందడికి ఉలిక్కిపడి ప్రస్తుతంలో పడింది. రాగిణి చిన్నపిల్లలకి ఏవో పాటలు, ఆటలు నేర్పుతోంది. వాళ్ళందరూ కలిసి సరదాగా ఆడుకుంటున్నారు. రజనీకాంత్ అటుగా వచ్చాడు. మధ్యాహ్నం 12 దాటింది. అనసూయమ్మ భోజనాలంటూ తొందర పెట్టింది. జానకిరామయ్య, రండి భోజనాలు చేద్దాం అంటూ అందర్నీ లేపేశాడు. ఇన్ని రకాలే, ఇన్ని వంటకాలు తినడానికే అంటూ నవ్వాడు రజనీకాంత్. అల్లుడు గారి కోసమే ఇన్ని స్పెషల్స్, అన్నీ రుచి చూడాల్సిందే అంది రాజ్యలక్ష్మి. జానకిరామయ్యకి బంధువులంటే ఎంతో ప్రీతి. పండగలకు చేసినంత ఆర్భాటం చేస్తాడు వాళ్ళొస్తే. అనసూయమ్మ ఎక్కడో లోటు చేస్తుందోనన్న భయంతో వంట మనిషిని రప్పించాడు. ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షించాడు. తాత, పల్లెటూళ్లలో జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుందా అంటూ రాగిణి అడిగే తీరుకి అందరూ నవ్వారు. నువ్వు వస్తున్నావని జున్నంటే నీకిష్టమని తెప్పించానమ్మా, బాగుందా? అబ్బా, ఎంత బాగుందో, గెడ్డగా, మా ఊళ్ళో ఎప్పుడోగాని దొరకదు. అనసూయమ్మ పిల్లల్ని భోజనాల దగ్గరికి రానివ్వలేదు. వాళ్ళు అందరిలో సరిగ్గా ప్రవర్తించరని అవతల గదిలో ముందే వాళ్ళకి భోజనాలు పెట్టేసింది. వడ్డనలో పూర్ణిమ సహాయం చేసింది అనసూయమ్మకి. మధుకు అన్నం పెట్టారా? జానకిరామయ్య అడిగాడు. ఎక్కడ చావును, సతమతమవుతుంటేను, పూర్ణిమ పెడుతుందిలే. భోజనాలయ్యాక రజనీకాంత్ నిద్రపోయాడు. రాజ్యలక్ష్మికి తాతగారి ఇల్లు చూడాలనిపించింది. ఇంతలో శాంత్ వచ్చింది మంజీరతో సహా. మా అమ్మాయి అండి, మీ స్కూల్లోనే 10th క్లాస్ చదువుతోంది అని చెప్పింది. రాజ్యలక్ష్మికి పూర్ణిమతో మంజీరను 1-2 సార్లు చూసినట్లు జ్ఞప్తికొచ్చింది. బాల్యంలో ఎక్కువ భాగం ఇక్కడే పెరిగానండి. అన్నపూర్ణ పిన్ని ఎక్కువ పెంచింది నన్ను, మా అమ్మమ్మ కంటే. అంతటి ప్రేమమూర్తిని మరెక్కడా చూడం అంది రాజ్యలక్ష్మి. శాంత్ అందుకుంది. నాకు తెలిసినమ్మా, అన్నపూర్ణ నా స్నేహితురాలు. తనని నేనెప్పటికీ మరిచిపోలేను. ఒక చైతన్యమూర్తిలా ఉండేది. స్నేహానికి ప్రాణం పెట్టేది. ప్రేమమూర్తి ఆమె. అన్నపూర్ణ జ్ఞాపకాలతో ఇద్దరి హృదయాలు నిండుకొచ్చాయి. రాజ్యలక్ష్మి తాతగారింటికి బయలుదేరితే శాంత తోడొచ్చింది. నాటి తాతగారి భవనం నేడు శిథిలాలయంలా ఉంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే ఆ వైభవం ఆయనతోనే పోయింది. మామయ్యలిద్దరూ అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. అమ్మమ్మ కూడా చనిపోయాక మావయ్యలు పొలాలు అమ్మేశారు. ఇక ఈ ఇల్లే మిగిలింది. ఎప్పుడో దీన్ని అమ్మేస్తారు. పల్లెటూళ్లలో ఇళ్ళు త్వరగా అమ్ముడవో, టైం పడుతుంది. పిన్ని, నా చిన్నతనంలో మీరు ఈ ఊళ్ళో లేరనుకుంటా అంది రాజ్యలక్ష్మి.
అవునమ్మా, మీరు వెళ్ళిపోయాకే నా పెళ్లి జరగడం, కాపురానికి రావడం జరిగింది. అమ్మమ్మగారిప్పుడు మీ కబుర్లే చెబుతూ ఉండేవారు. అన్నపూర్ణకు కూడా మీ గురించి ఎంతో మురిపెంగా చెప్పేది. పెంచిన ప్రేమనుకుంటా. అందుకే మీ పేరు నాకు సుపరిచితం. కాసేపు తాతగారింట్లో అటు ఇటూ తిరిగి చూశారు. ఆ తర్వాత మా ఇంటికి రామ్మా అంటూ తీసుకెళ్ళింది శాంత రాజ్యలక్ష్మిని. అక్కడ మనసు విప్పి అన్ని సంగతులు మాట్లాడింది. పూర్ణిమ గురించి, పూర్ణిమ సవతి తల్లి చేతిలో పడే నరకయాతన, నోరెత్తలేని జానకిరామయ్య అసహాయత ఉసూరుమంటూనే వింది రాజ్యలక్ష్మి. శాంత ఇంకా అంది. ఇన్ని బాధల మధ్య, బంధనాల మధ్య పూర్ణిమ ఏం చదవగలుగుతుంది? పూర్ణిమ బాగా చదివి పాసవ్వాలంటే ఏదో అద్భుతం జరగాలి. లేకపోతే ఇంట్లో నిమిషం కూడా తీరని పనితో, సవత్తల్లి సాధింపులతో ఆ పిల్ల బాగా చదవాలంటే మాటలు కాదు కదమ్మా అంది శాంత రాజ్యలక్ష్మికి కాఫీ ఇస్తూ. కాసేపు కూర్చుని ఇక వెళతాను పిన్ని అని రాజ్యలక్ష్మి లేస్తే ఆమెను ఇంటిదాకా దిగబెట్టి వెళ్ళింది శాంత. సాయంత్రం 4 గంటలకి టిఫిన్లయ్యాక ఇంకా మేం వెళతాం అన్నాడు రజనీకాంత్. అప్పుడేనా? రేపు వెళ్ళొచ్చు అన్నాడు జానకి రామయ్య. కాదండి, నేను తప్పనిసరిగా వెళ్ళాలి. కావాలంటే రాజ్యం రాగిణి ఉంటారు, రేపు పంపుదురు గాని. రాజ్యలక్ష్మి కంగారుగా అంది. వద్దు బాబాయ్, ముగ్గురం వెళ్ళిపోతాం, ఇంకోసారి వస్తానులే. అలాగేనమ్మా, మేమిద్దరం అలా కాసేపు బయటకు వెళ్ళొస్తాం. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. అనసూయమ్మ తీరుబడిగా కూర్చుని రాజ్యలక్ష్మితో కబుర్లకు దిగింది. పిల్లలు ఆటల్లో ఉన్నారు. మీ అత్తగారు నాకు చాలా దగ్గర బంధువమ్మా. అవును, విన్నాను, మా వారు చెప్పారు. పల్లెటూళ్ళలో ఆమె ఒక్కతే ఉంటోంది. ఊళ్ళో కూతురుండబట్టి. లేకపోతేనా పెద్దవాళ్ళకి అలా ఒంటరిగా ఉండడం కష్టమే కదా. రాజ్యలక్ష్మి ఆమె ముఖం వంక పరీక్షగా చూసింది. ఈమె తనకిలా చెప్పడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది? వచ్చి మా దగ్గర ఉండండి అని ఎప్పుడూ అంటూ ఉంటాం మా అత్తగారిని, వినరావిడ అంది రాజ్యలక్ష్మి. ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పారు. మామగారు పోయిన తర్వాత వచ్చి 1 నెల ఉన్నారు మాతో, అంతే. అత్తగారిని తమ దగ్గరే ఉండమని ఎన్నిసార్లు అడిగినా ఆమె ఒప్పుకోలేదు. నాకిక్కడ బాగానే ఉంటుంది అంటుంది. ఒకవేళొచ్చినా పొట్టుమని 10 రోజులుండడం గగనం. 2 రోజులు బాగుంటుందేమో. మూడో రోజు నుండి ఏదో ఒక కలహం, ఏదో నెపం పెట్టుకుని అలుగుతుంది. నానా రభస చేసుకుంటుంది. మాటలతో సాధిస్తుంది. తనను సాధించారు అంటుంది. అలిగినప్పుడు అన్నం తిందు, పెడితే తోసేస్తుంది. ఆవిడతో పాటు తిండి తిప్పలు లేకుండా తను అలాగే కూర్చునేది మొదట్లో. ఆ తర్వాత విసుగు పుట్టి ఆమె తినకపోతే అది ఆమె ఇష్టం, మధ్య నేనెందుకు మాడాలి అని అనుకుని తాను వేళకు తినేయడం మొదలుపెట్టింది. నా కొడుకుని నాకు కాకుండా చేసింది. ఈ పెద్దతనంలో నన్ను ఎన్ని బాధలకు గురిచేస్తుందో అంటూ ఏడుస్తుంది ఒక్కొక్కసారి. చుట్టుపక్కల వాళ్లతో చెప్పి అలా సానుభూతిని దేవరించడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఆవిడ వచ్చినప్పుడల్లా రాజ్యలక్ష్మి సహనాన్ని పరీక్షించి అత్తగారి హోదాను ప్రదర్శించి మరీ తిరిగి వెళుతుంది. 10 రోజులుండేదానికి ఎంత రభస చేసుకోవడం ఎందుకు? అందుకనే అత్తగారు వస్తుందంటేనే రాజ్యలక్ష్మికి గుండెల్లో భయం. తాను నోరెత్తదు. అలాని ఆమె తన పద్ధతి మాందు. ఆమె ఉన్నన్ని రోజులు మానసిక కల్లోలమే. అనసూయమ్మ ఏదో చెబుతుంటే రాజ్యలక్ష్మి అంది. అత్తగారిని మా దగ్గర ఉండమంటే వినరు. అదేంటి అంటూ ఆశ్చర్యంగా ముఖం పెట్టింది అనసూయమ్మ. మరి ఆవిడలా చెప్పుకుంటుందేం? మేముండడం మా కోడలికి ఇష్టం ఉండదు, ఎలా ఉంటామని? కూతురు ఆదిలక్ష్మి ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి కష్టమొచ్చినా సుఖమొచ్చినా వచ్చి ఆదుకుంటుంది. లేకపోతే ఏమైపోయేదాన్నో. అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డాలనాడు బిడ్డలు కారు కదమ్మా వీళ్ళు అంటూ ఒకటే సొద. అలా అంటారు అత్తగారు. అనరు. ఈవిడేమన్నా కల్పిస్తోందా? రాజ్యలక్ష్మి అనుమానంగా చూస్తోంది అనసూయమ్మ వంక. ఆవిడ అన్నమాటలే చెబుతున్నానమ్మా నీకు. ఎలా ఉంటాం అక్కడ? కోడలు నోరు విప్పి ఒక్క మాటైనా మాట్లాడొద్దు. గోడలతో మాట్లాడుతూ కూర్చోవాలంటే ఎలా? అంటూ సాధించుకుంటుందమ్మా మీ అత్త చెప్తోంది అనసూయమ్మ. మళ్ళీ అంది. మీ ఆడపడుచు ఆదిలక్ష్మి కూడా ఎప్పుడూ సణుగుతూనే ఉంటుంది. కట్నం గిట్నం లేకుండా చేసుకొచ్చాడు. కట్నం లేకపోయినా సరిపెట్టుకుందమ్మా. అయినా అత్తయ్య అంటూ ఒక్కరోజైనా ఆప్యాయంగా పలకరించదే అని బాధపడుతోంది. అమ్మా రాజ్యం, ఆ తల్లి బిడ్డల మాటలు నేను నమ్మననుకో. అయినా ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు? ఏ అవసరం వచ్చినా మీ ఇద్దరూ ఎలా ఆదుకుంటున్నారో మేం చూడ్డం లేదా? నీ డబ్బుని కట్నంగా ఇస్తేనే కదా 2 ఆడపడుచుల పెళ్ళిళ్ళయ్యాయి. ఎవరికి తెలియని భోగతంలే అమ్మాయి. రాజ్యలక్ష్మి ఆశ్చర్యపోతూనే ఉంది. ఆమెకెందుకో ఒక క్షణం బెరుకులాంటిది కలిగింది. అనసూయమ్మ ధోరణి చిత్రంగా ఉంది. కానీ మీకు కొత్త. నందిగామకు ట్రాన్స్ఫర్ వచ్చాకే ఈమె పరిచయం. మరి ఈ మాటలన్నీ తనతో ఎందుకు చెబుతోంది? లేకపోతే ఈ అక్కడి మాటలిక్కడ, ఇక్కడి మాటలక్కడ అనడం ఈవిడికి అలవాటా? పోనీలే పిన్ని, ఎవరి తత్వం ప్రకారం వాళ్ళుంటారు. ఎవరు ఏమన్నా అనుకోని, నా తరహా అంతే. మరి నేనేం చేయను? పెద్దవాళ్ళని కావాలని అనుకుంటామే గాని వద్దని అనుకోం కదా అని ఊరుకుందామే.
ఆ రాత్రే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని బండెక్కించి వాళ్ళని ఊరు బయటిదాకా సాగనంపొచ్చాడు జానకి రామయ్య.